దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గరుడుపత్రలో ఈ సాయంత్రం వేళ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని శ్రీమతి వందనా మేడం గారికి నమస్కారాలు. నా తోటి ఉపాధ్యాయుని మిత్రులందరికీ నమస్కారాలు. చిన్నారులందరికీ శుభాశిష్యులు. స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ మెన్స్ డే అనేది 1992 నవంబర్ 19న మాల్టా అనే దేశంలో ఫస్ట్ థామస్ ఓట్స్ అనే వ్యక్తి స్టార్ట్ చేశారు. ఎందుకో తెలుసా? పురుషుల యొక్క ప్రాధాన్యతని నొక్కి చెప్పాలి అనే ఉద్దేశంతో. ప్రతి ఇంట్లో కూడా పిల్లలకి నచ్చని వ్యక్తి ఎవరు అంటే తండ్రే. తప్పు చేస్తే తిడతారు, కొడతారు. కనిపించిందల్లా పిల్లలకు కావాలి, కానీ ఏయ్ అని గద్దించేది ఎవరు? నాన్న. కొట్టేస్తారు కూడా నాన్న. ఎందుకు అలా కొడతారు? మనకి వేమన గారు ఒక చక్కనైన పద్యం చెప్పారు. చాకి కోకలు దికి చీకాకు పడజేసి మైలు దీర్చి లెస్స మడచినట్లు బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయ విశ్వదాభిరామ వినురవేమ. ఒకప్పుడు బట్టల్ని చాకలమ్మకి వేసేవాళ్ళు. ఆమె చాకిరేవు దగ్గరికి పట్టుకెళ్ళి ఆ రాయి మీద ఏం చేసేది? ఉతికేది. ఆ తర్వాత నీటిలో శుభ్రంగా జాడించి ఆరేసేది. అలాగా బుద్ధి చెప్పే వాళ్ళు నీ వీటి మీద 2 గుద్దినా తప్పు లేదు అని వేమన చెప్పారు. చిన్నప్పుడు మీకు బుజ్జగించి చెప్పడం జరుగుతుంది, విడమరిచి చెప్పడం జరుగుతుంది, ప్రతిమాలి చెప్పడము జరుగుతుంది. అప్పటికి మీరు వినకపోతే తగిట 1 2 3 కార్యక్రమం అనేది తరువాత నాన్నగారు చేస్తారన్నమాట. దాన్ని బడిత పూజ అంటారు కదా. కాబట్టి నాన్న నచ్చరు. తల్లి మీకు గోరు ముద్దలు తినిపిస్తుంది. ఎక్కడ ఎక్కించుకొని తినిపిస్తుంది? చెమకలో. తండ్రి తనకంటే ఎత్తుగా మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని ఈ విశాలమైన ప్రపంచాన్ని చూపిస్తాడు. అంటే తల్లి పాత్ర తక్కువని కాదు. తల్లి భూదేవైతే తండ్రి ప్రకృతి. మనం ఇక్కడ స్త్రీ పురుషుల్ని తల్లి తండ్రి అనే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న మనసు. తల్లి తండ్రులన్న దైవ సన్నిభులురా లలిత సుగుణజాల తెలుగు బాల. అర్థమైందా? అంటే మనకి చిన్నప్పటి నుండి తెలిసిన స్త్రీ పురుషులు ఎవరు? తల్లి తండ్రి. కాబట్టి ఇక్కడ పురుషుడు అంటే మనకి ప్రాథమికంగా తెలిసింది మన నాన్నే. ఉదయాన్నే లేచింది మొదలుగా కుటుంబ పోషణ కోసం ఏం చేయాలి, కుటుంబ అవసరాలను ఎలా తీర్చాలి, కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి అన్నీ ఆలోచించి వేదన పడుతూ సంపాదిస్తూ తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తాడు. ఈ రోజుల్లో తల్లి కూడాను తండ్రికి మించి కష్టపడుతుంది. ఇంటి పనులు చేస్తూ, వంట పనులు చేస్తూ, జాబ్ కూడా చేసి మళ్ళీ సాయంత్రం వచ్చి యథావిధిగా ఈ పనులన్నీ చేస్తున్నారు. ఈరోజు ఇద్దరు కూడా ఒక విధంగా సమానమైన పాత్ర, వీలైతే ఇంకా కొన్ని ఇళ్లలో తల్లులు తండ్రి కంటే ఎక్కువ పాత్రను పోషిస్తున్నారు. ఓకేనా? కాదనలే. కానీ తండ్రి ధైర్యానికి చిహ్నంగా ఏ ఒక్కరోజు కూడా తన గుండెల్లో ఎంత బాధ ఉన్నా, మనసులో ఎంత బాధ ఉన్నా సరే నవ్వుతూ మీతో మాట్లాడడం, మీ అవసరాలు తీర్చడం జరుగుతుంది. కాబట్టి ప్రతి తండ్రి ఒక పురుషుడే. పురుషుడు అంటే బాధ్యతతో ఉండాలి, బలాదూరుగా ఉండకూడదు, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబానికి ఆధారం అవ్వాలి అని చాటి చెప్పడం కోసమే ఈ విషయాలన్నీ మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. మరి నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు నేటి బాలురే రేపటి పురుషులు. మీరందరూ కూడా బలాదూరు తిరుగుళ్ళకి అలవాటు పడొద్దు. చక్కనైనటువంటి వ్యక్తిత్వంతో బాధ్యత కలిగి
మీరు మీ కుటుంబానికి ఆధారంగా నిలవాలంటే ఏం చేయాలో ఇప్పటి నుండే మీరు ప్రణాళిక వేసుకొని ఆ విధంగా కష్టపడాలి. అప్పుడు మీరు చక్కనైన పురుషులు అవుతారు. అది మైండ్లో పెట్టుకోండి. చక్కనైన పురుషుడు అంటే ఇక్కడ రెండు విషయాలు. వేమనే తీసుకున్నట్లయితే ఒకప్పుడు బలాదూరుగా తిరిగేటటువంటి వ్యక్తి, కుటుంబాన్ని పట్టించుకోలేదు. చివరికి అతను తీవ్రంగా మోసపోయి వంచబడతాడు, ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటాడు. బలాదూరుగా తిరిగితే ఖచ్చితంగా ప్రాణాపాయం ఎదురవుతుంది అనడానికి అదొక ఉదాహరణ. అది ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి అప్పుడు ఈ వేదాంతాన్ని అంతటిని చెప్తాడు. ఎవరి కోసం చెప్పారు? అతను మనలాంటి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం. ఎందుకంటే మీరు ఎదిగే క్రమంలో ఏ తప్పులు చేయకూడదో వేమన శతకం కానీ మీరు చదివితే ప్రతి పద్యము ఒక సూక్తే మీకు. కాబట్టి ఒక వేమనే కానీ, ఓ బద్దెనే కానీ, లేదా ఇంకా ఇలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా మీరు చిన్నప్పటి నుండి ఎలా పెరగాలి, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని చెప్పారు. అవన్నీ మన తెలుగు మేషారు మీకు పోసగుచ్చినట్లు చక్కగా చెప్తూనే ఉన్నారు. మొన్న తెలుగు భాషా దినోత్సవంలో చక్కగా పద్యాలన్నీ మీరు వల్లించారు. తెలుగనే కాదు, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, ఈ మన సోషల్ స్టడీస్లో మనం కూడా సందర్భానుసారంగా చెప్పుకుంటుంటాం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇలా ప్రతి శాస్త్రంలో కూడా చెప్పుకుంటున్నాం. చిన్నారులు మీరందరూ కూడా బాధ్యత కలిగిన వ్యక్తులుగా తయారవడమే దీని సారాంశం. థ్యాంక్ యూ.